ఒకప్పుడు మసాలా సీన్లతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన భువనేశ్వరి గుర్తుందా? తనదైన చూపులతో అందరి గుండెల్లో వలపు బాణాలను గుచ్చిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఎక్కడా కనిపించడం లేదు. ఏమైపోయిందో ఎవరికీ తెలియడం లేదు. బాయ్స్, దొంగరాముడు, సీమశాస్త్రి, రంగాది దొంగ మూవీల్లో భువనేశ్వరి తన హాట్ లుక్స్తో యువకుల గుండెల్లో సెగ పుట్టించింది. సినిమాలతో పాటు అనేక టీవీ సీరియళ్లలో కూడా నటించింది. ఇప్పటివరకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్రతి సినిమాలోనూ శృంగారభరిత సీన్లతో రెచ్చిపోయింది. షకీలా తర్వాత అంతగా యూత్ ని అట్రాక్ట్ చేసింది భువనేశ్వరి అని చెప్పొచ్చు. అయితే సినిమాల కంటే ఎక్కువగా భువనేశ్వరి వేరే విషయాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది. మొన్నీ మధ్య చెన్నైలో వ్యభిచారం చేస్తూ 2 సార్లు అరెస్ట్ అయింది. పైగా తనలాగే సినీ ఇండస్ట్రీలో చాలా మంది చేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్లు కూడా చేసింది. అంతేకాదు, ఓ చీటింగ్ కేసులో కూడా ఇరుక్కుంది. టీవీ సీరియల్ తీస్తానని చెప్పి చెన్నైకి చెందిన ఓ ఫైనాన్షియర్ దగ్గర 1.5 కోట్లు తీసుకుంది. సీరియల్ తీయకపోగా డబ్బులు తిరిగి ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెట్టడంతో సదరు ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించక తప్పలేదు. మరోమాట, వ్యభిచారం కేసుతో భువనేశ్వరికి సినిమాల్లో అవకాశాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో డర్టీ పిక్చర్ తరహాలో తానే ఓ సినిమా తీయాలని ప్లాన్ వేసిందట. సిల్క్ స్మిత తరహాలో తన జీవితంలోనూ అనేక చీకటి కోణాలున్నాయని, తను ఇండస్ట్రీలో ఎలా ఇబ్బందులు పడిందో తన డర్టీ పిక్చర్ ద్వారా చూపాలని భావించింది. అయితే నిర్మాతలెవరూ ముందుకు రాకపోవడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న భువనేశ్వరి గతంలో చేసిన పనులన్నీ పక్కకు పెట్టి ప్రస్తుతం తనను అర్థం చేసుకున్న ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతకు మించి ఈ సెక్సీ భామ గురించి వివరాలు బయటకు తెలియడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను మిస్ కాకుండా చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.